సనాతన ధర్మాల్ని సంస్కరించేందుకు, కొనసాగించేందుకు ఏం చేయాలి అనేటువంటిది విద్యావంతులైనటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది అంతర్జాతీయంగా ఆలోచించినటువంటి వాళ్ళు, కొంతమంది జాతీయంగా, తర్వాత ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి ఆలోచనలు జిల్లాకి, మండలానికి, గ్రామానికి, కుటుంబానికి, వాళ్ళ వంశానికి, వ్యక్తిగతంగా స్వార్థానికి, ఈ రకంగా తన పెంపుడు జంతువుల కోసం, స్నేహితుల కోసం, ఇట్లా రకరకాలుగా అభిమానాలతో సమాజం ఉండడం అందరికీ గమనిస్తే తెలుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా ఏ లక్ష్యము అనేటువంటిది ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్య సాధనకు వాళ్ళు కృషి చేస్తూ ఉండడం అన్నమాట. యూనివర్సల్గా ఆలోచించేటువంటి వాళ్ళు అన్ని ప్రాణులను గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాటి యొక్క ఆహార విహార నిద్ర మిథముల గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి సంవత్సరాది అంటారు, పండుగలు అంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని అలవర్చుకుంటారు. ఏది పట్టించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏది ఆచరించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉగాది అన్నాము, ఇది చాంద్రమానానికి సంబంధించింది, ఉపగ్రహ సంబంధం. తర్వాత సూర్యమానం, గురుమానం, నక్షత్రమానం అంటే సూర్యమానం, ఇంకా గెలాక్సీకి సంబంధించినటువంటి మానాలు, ధ్రువ నక్షత్రానికి సంబంధించినటువంటి మానాలు, ఈ విధంగా అనేక విధంగా ఉన్నాయి. కాబట్టి సంవత్సరాది అంటే ఏదని మనం ధృవీకరిస్తాం, నానా విధాలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రభవాది అనేటువంటిది ఒక 60 సంవత్సరాల యొక్క యూనిట్ ఒకటి ఉంది. ఇట్లా ప్రాంతీయ తత్వాన్ని బట్టి ఈ యొక్క భిన్నత్వాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ప్రామాణికమైంది ఏది అన్నప్పుడు కూడా దాన్ని ఆచరించేదానికి సుముఖంగా ఉండరు. ఉండనప్పుడు ఏం చేస్తాం? వారి కర్మ ఫలాన్ని, ఎవరి కర్మ ఫలాన్ని వాళ్ళు అనుభవించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కానీ సుప్రీం తీర్పు అనేటువంటిది మహాప్రకృతి నిర్ణయిస్తుంది. కాబట్టి అర్హమైనది, యోగ్యమైనది, సృష్ట్యాదిగా కొనసాగుతున్నది ఈ మహాప్రకృతి అనేటువంటి ఈ యొక్క విశ్వం శాసిస్తూ ఉంది, సంస్కరిస్తూ ఉంది, కొనసాగిస్తూ ఉంది. కాబట్టి మనం నిశ్చింతగా ఉందాము అనేటువంటిది కూడా కుదరదు. దాన్ని ఆలోచించి దానికి ఆ ప్రకృతికి అనుసంధానంగా మనం నడుచుకోవడం అనేటువంటిదే ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు.